నమస్తే తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధి కార్యక్రమానికి స్వాగతం. నేను నీలిమ. పోస్టల్ బ్యాలెట్ అనుమానాస్పదంగా మారిందా? ఈసీని కూటమి గ్రిప్లో పెట్టుకుందా? ఏపీలో ఇప్పుడు బీజేపీ పాత్ర ఏంటి? దేశవ్యాప్తంగా బీజేపీ హవా ఇంకా నడుస్తోందా? వీటితో పాటు మరిన్ని అంశాలపై స్పందించడానికి ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి టీవీ9 వారధి కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారు. ఆయనతో ఎన్ఆర్ఐలు కాల్ చేసి మాట్లాడాలనుకుంటే 914023490015 అండ్ 914023490016. ఒకవేళ వాట్సాప్లో వీడియో కాల్ చేసి మాట్లాడాలనుకుంటే 8060036036. నమస్తే అండి, వారధి కార్యక్రమానికి స్వాగతం. భానుప్రకాష్ గారు వినిపిస్తోందండి? నమస్కారం అండి. నమస్తే అండి. సో ఇప్పుడు ఈ రోజు ఏపీలో చాలా హాట్ టాపిక్ గా ఉన్న పంచాయతీ ఏంటంటే, మీకు తెలిసిందే, పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన ఓట్లకు సంబంధించిన గైడ్ లైన్స్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ దేశమంతా ఒకలా ఉంటే ఏపీలో మాత్రమే ఎందుకు మార్చారు? దీని వెనక కూటమి ఉంది అని అధికార పార్టీ అంటోంది. దీనికి మీ సమాధానం ఏంటి? నీలిమ గారు, మీకు టీవీ9 వీక్షకులందరికీ నమస్కారాలు. విదేశాల్లో ఉన్న స్వదేశంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల వేడిని గమనిస్తూ వాళ్ళకు కూడా చల్లని ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వేడి పుట్టిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. ఎందుకంటే ఇంతకుముందు మీరు చెప్పారు, కేంద్ర ఎన్నికల సంఘం దేశమంతా ఒక నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ విధంగా ఈ పోస్టల్ బ్యాలెట్ మీద నిర్ణయం తీసుకుందని. కానీ మాకున్నటువంటి సమాచారం మేరకు కేంద్ర ఎన్నికల సంఘంకి సంప్రదింపులు లేకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎన్నికలప్పుడు పోలింగ్ ఆఫీసర్, బూత్లో నుండి పోలింగ్ ఆఫీసర్, ప్రిసైడింగ్ ఆఫీసరు, అలాగే ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ జిల్లాకి, అలాగే కేంద్ర ఎన్నికల సంఘం, వీళ్ళకి ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి. కాబట్టి అందులో భాగంగా వారు నిర్ణయం తీసుకున్నారు తప్ప ఒక అటానమస్ బాడీ, కేంద్ర ఎన్నికల సంఘం ఒక అటానమస్ బాడీ, ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఓడిపోతోందనే ఒక భయంతో వాళ్ళకు ఉన్నటువంటి ఇంటర్నల్ రిపోర్ట్స్లో భాగంగా దాన్ని కేంద్ర ఎన్నికల సంఘం మీద నెట్టడం. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ఉద్యోగస్తులు పూర్తిగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారండి. వాళ్ళ తీర్పుని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇచ్చినటువంటి హామీలు ఉద్యోగస్తులకి ఒకటి కూడా నెరవేర్చినటువంటి పాపన పోలేదు. కాబట్టి అలాగే 5 సంవత్సరాల కాలంలో విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనయ్యారు రాష్ట్రం నుండి ఉద్యోగస్తులు. ఎందుకంటే అనేక అంశాల మీద వారి మీద ఒత్తిడి తెస్తూ వారిని ఇబ్బంది పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి, ఈ ప్రభుత్వానికి, ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి దాదాపు మీరు కానీ గమనించినట్టయితే 5 లక్షల పైచీలకు పోస్టల్ బ్యాలెట్లో 90%, నాకు తెలిసి 80 నుంచి 90% వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు పడుతుందని చెప్పి వాళ్ళకి తెలుసు. కాబట్టి దాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో, భావనతోనే ఈ ఇక్కడ వైసీపీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం మీద మసిపూసే కార్యక్రమాలు మొదలు పెడుతుంది. ఏం లేదు, అక్కడ ఎన్నికల సంఘం గైడ్ లైన్స్ ప్రకారమే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా వ్యవహరిస్తోందని చెప్పి మేము భావిస్తున్నాం. మీతో మాట్లాడడానికి కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. షికాగో నుండి మనోహర్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. యాక్చువల్గా లాస్ట్ 5 yearsలో బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో పార్లమెంట్లో పెట్టిన బిల్స్కి అన్నిటికీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అన్నిటికీ సపోర్ట్ చేశారు బాగా. కాబట్టి రేపు కూటమి గెలిచిన తర్వాత కూడా మీరు పార్లమెంటులో బిల్స్ కోసం మళ్ళీ వైసీపీ సపోర్ట్ తీసుకుంటారా? ఒకటి ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఆంధ్రాలో లిక్కర్ స్కామ్ ఏంటంటే నాసిరకం మద్యాన్ని ఒక 5 years అమ్ముకున్నారు. 50 రూపాయల బాటిల్ 300 రూపాయలకి అమ్మారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధరేశ్వర్ గారు కూడా సెంట్రల్ యూనియన్ మినిస్టర్కి ఒక లేఖ రాశారు. అంటే ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని సింథటిక్ కెమికల్స్ యూజ్ చేసి ఆ చీప్ లిక్కర్ని సేల్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా క్యాష్ సేల్స్. సో దట్ ఏంటంటే అసలు ట్యాక్స్ ఎంత కడుతున్నారు ఏంటి అన్నదానికి లెక్కలే లేవు. కాబట్టి మరి ఇవన్నిటికీ జగన్మోహన్ రెడ్డిని మీరు ఈ 5 ఏళ్ళు ఎందుకు కాపాడినట్టు? ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఆంధ్రాలో, అంటే మీకు పార్లమెంటులో నోరు మూసుకొని బిల్లులన్నీ సపోర్ట్ చేస్తే ఆయనని మీరు కాపాడినట్ట? ఇంకోటి ఏంటంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఏఐటిని
మీరు ఆ రకంగా సిబిఐ అరెస్ట్ చేయకుండా కర్నూలు నుంచి తిరిగి వెళ్ళిపోవడం అంటే ఇప్పుడు కామన్ పబ్లిక్ అలాంటి ఒక మర్డర్ కేసులో ఇరుక్కొని ఒక ముద్దాయిగా గా ఉంటే సిబిఐ కూడా అలాగే ప్రవర్తిస్తుంది. ఆ బంపర్ ఆఫర్ ఇస్తుందా? అంటే అరెస్ట్ చేయకుండా తిరిగి వెళ్ళిపోతుందా? అంటే ఇదంతా బీజేపీ డబుల్ స్టాండర్డ్స్, డబుల్ గేమ్ లాగా ఉంది. మీకు కూటమి కావాలి, రేపు పొద్దున 3-4 సీట్లు వస్తే అటు జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి కూడా పార్లమెంటులో ఏదైనా సపోర్ట్ ఉంటే ఆ సపోర్ట్ కావాలన్నట్టుగా మీ బిహేవియర్ అలా ఇంప్రెషన్ అలా క్రియేట్ చేసి పెట్టారు. దాని గురించి ఏమంటారు? మనోహర్ గారు మీకు నమస్కారాలు. మీరు అడిగారు పార్లమెంట్లో ప్రతి బిల్లుకి వైసీపీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇలేదని. ఎస్, దేశం కోసం మళ్ళీ చెప్తున్నా, దేశం కోసం దేశ ప్రయోజనాల కోసం తీసుకొని వచ్చినటువంటి బిల్లుల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున వాళ్ళు మద్దతు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలు అంటే దాదాపు 28 రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం ఉందో ఆ విధమైనటువంటి సంబంధం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వాలకు ఉందే తప్ప వారితో వ్యక్తిగత సంబంధాలు లేవు. క్లారిఫై చేస్తున్నాం. ఎందుకంటే బిల్లులు మద్దతించిన మాత్రాన అవినీతికి మద్దతు ఇస్తున్నారు కదా, చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. మేము ఎక్కడ చూసి చూడనట్టు వ్యవహరించలేదండి. పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అప్పుడు కానీ అన్నిటికీ ఏం జరిగినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ ఏ విధంగా మందలించాలో ఆ విధంగా కరస్పాండెన్స్ జరిపింది. ఎక్కడ ఎవరిని స్పేర్ చేసి ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి కానీ భారతీయ జనతా పార్టీకి లేదు. కాబట్టి దయచేసి అపోహ ఏదన్నా ఉంటే దాన్ని మర్చిపోండి. ఎందుకంటే దేశం కోసం మద్దతు ఇచ్చారే తప్ప అది వ్యక్తిగతంగా కాదని చెప్పి మేము భావిస్తున్నాం. దేశ ప్రజలు కూడా అదే భావిస్తున్నారు. ఇక రెండో క్వశ్చన్ మీరు అడిగింది ఇది బిల్లు ఒకటి అడిగారు. రెండోది మనోహర్ గారు ఏమడిగారు? రెండోది అండి మీరు లిక్కర్. ఎస్, లిక్కర్ విషయంలో ఖచ్చితంగా దాదాపు 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1,40,000 పైచీలకు 1,40,000 కోట్లు, 1,40,40,00,000 కోట్లు బిజినెస్ జరిగింది. దాంట్లో భారీగా అవినీతి జరిగింది. మీరు చెప్పినట్టు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ బజ్జీ కొట్టు దగ్గర, బోండా కొట్టు దగ్గర కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటే ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం క్యాష్ అండ్ క్యారీ జరిగింది. దీని మీద అనేక అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు కాదు, మాకు అనేకమైన రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. దాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మేము మా రాష్ట్ర అధ్యక్షురాలు పంపించడం జరిగింది. దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిగి తీరుతుంది. ఎవరు తప్పించుకునే అవకాశమే లేదు. ఈరోజు ఏ విధంగా కవిత గారు కానీ, కేజ్రీవాల్ గారు కానీ, మిగతా ఎవరెవరు ప్రముఖులు, సిసోడియా, వీళ్ళందరూ ఏ విధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఊచలు లెక్క పెడుతున్నారు, ఆ విధంగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మద్యం మాఫియాలో ఎవరెవరికి సంబంధం ఉందో ఏ స్థాయి వ్యక్తి అయినా సరే తొందరలోనే జైలుకి వెళ్తారని చెప్పి నేను TV9 ద్వారా వారి ద్వారా మీకు మేము హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. మాకు ఖచ్చితంగా రాబో రోజుల్లో వీళ్ళందరికీ శిక్ష పడుతుందని చెప్పి హామీ ఇస్తున్నాను. భానుప్రకాష్ గారు, గతంలో ఉన్న గైడ్ లైన్స్ ని సడలించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఏం చెప్తారు? అవే ఫాలో అయ్యి ఉండొచ్చు కదా, కన్ఫ్యూజన్ అయి ఉండేది కాదు కదా అనేది అధికార పార్టీ నుంచి వినిపిస్తున్న మాట. కూటమి మీద ఆపాదించడం పక్కన పెట్టేసి మీరు కూడా జనరల్గా ఆలోచిస్తే గతంలో పోస్టల్ బ్యాలెట్ కవర్ మీద సీరియస్ నెంబర్ సరిగా లేకపోయినా సరే ఆ ఓటుని రిజెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ సీల్ లేకపోయినా పర్వాలేదు అని చెప్పడానికి ఎందుకు ఈసీ ఇలాంటి ఒక సడలింపుని తీసుకొచ్చిందని మీరు భావిస్తున్నారు? అసలు ఓటనే ఆయుధంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడొచ్చండి, ఓటనే ఆయుధంతో. కాబట్టి పోస్టల్ బ్యాలెట్లో ఉన్నటువంటి ఈ సడలింపులు కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరిపిన తర్వాత మాత్రమే రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆయన వ్యక్తిగతంగా ఇక్కడ నుండి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ తీసుకునే అవకాశం లేదు. కాబట్టి ఆ ఉన్నటువంటి మాన్యువల్లో, ఆ బ్లూ ప్రింట్లో దానికి ఉన్నటువంటి సంబంధించిన గైడ్ లైన్స్ ఉంటుంది కాబట్టే అనుమతి వచ్చింది, లేకపోతే అనుమతి వచ్చే అవకాశమే లేదండి. కాబట్టి ఇది సడలింపు అని కాదు, ఓటుని ప్రజాస్వామ్యంలో ఓటేసినటువంటి వ్యక్తిని, ఆ ఓటు హక్కును కాపాడాలనే భావనతో ఈ నిర్ణయం తీసుకునే తప్ప ఇదేదో అధికార పార్టీకి వ్యతిరేకంగానో ప్రతిపక్షాలకి అనుకూలంగానో తీసుకున్నట్టు నిర్ణయం కాదని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా, ఎందుకంటే గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా ఎవరు కానీ వ్యవహరించే అవకాశం లేదు. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం ఒక అటానమస్ బాడీ, దానికి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. వారి తీసుకున్నట్టు నిర్ణయాల్లో ఎవరు జోక్యం చేసుకునే అవకాశం లేదు. ఒకవేళ పొరపాటున ఎవరినైనా తీసుకుంటే కూడా, నిర్ణయాలు తీసుకుంటే కూడా దాని మీద న్యాయపరంగా చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు అలా తీసుకునే అవకాశం లేదండి.
ఎవరికి ఫేవర్ చేయాల్సిన అవసరం కేంద్ర ఎన్నికల సంఘానికి కానీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కానీ ఉండదు. రాష్ట్ర ఎన్నికల సంఘం మీదే వాళ్ళకి కంప్లైంట్లు ఉన్నాయి, అధికార పార్టీ వాళ్ళకి. వైసీపీ ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది, కంప్లైంట్ చేస్తోంది. సో ఎలాంటి రిజల్ట్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం ఖచ్చితంగా రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకుంటే నిర్ణయానికి మద్దతు ఇస్తుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే సంప్రదింపులు జరిపిన తర్వాత మాత్రమే వీరు నిర్ణయం తీసుకొని ఉంటారు. వారు తొందరగానో నిర్ణయం తీసుకొని ఉండరని చెప్పి, ఎందుకంటే వారు కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కదా, వారు మాత్రం అలా వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకునేందుకు లేదు కదా. కాబట్టి దీంట్లో ఎవరు అనుమానాలకి పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒకటి చెప్తున్నా, దాదాపు 3 కోట్ల పైచిలుపుకు 3,50,00,000 పైచిలుపు ఓట్లు ఉన్నాయి, 5 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. దీనికే వీళ్ళు భయపడిపోతున్నారంటే ఇంకా 3.5 కోటి ఓట్ల మీద ఏ విధంగా వీళ్ళకి నిద్ర రాకుండా ఉంటుంది. ఎన్నికలు జరగాలి కౌంటింగ్ మధ్యలో ఈ అధికార పార్టీ నాయకులు నిద్ర కూడా పట్టుండేటట్లేదు. వీళ్ళ అలజడి కానీ వీరి ఈ మనోవేదనకు గురవుతున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ పోస్టల్ బ్యాలెట్లోనే ఇంత, ఎందుకంటే 5 లక్షల ఓట్లతో ఓడిపోతారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పండి. ఎందుకంటే ఓటేసినటువంటి వ్యక్తిని, ఆ ఓటు హక్కుని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘం మీద ఉంది. కాబట్టే వారు దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు తప్ప ప్రతిపక్షానికి కాపాడడానికి నిర్ణయం తీసుకున్నది కాదని చెప్పి మళ్ళీ నేను టీవీ 9 ద్వారా అధికార పార్టీని హెచ్చరిస్తున్నా. ఈరోజు సజ్జల గారు మాట్లాడుతూ ఎంపైరింగ్ సరిగ్గా లేదంట, ఒక రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఎంపైరింగ్ సరిగ్గా లేదు అన్నారు. అయ్యా సజ్జల గారు, సకల శాఖ మంత్రి గారు, ఈ 5 సంవత్సరాల కాలంలో మీ ఎంపైర్లందరినీ పెట్టుకొని అవుటును కూడా నాట్అవుట్గా డిక్లేర్ చేసుకున్నారు. మీ ఇష్టానుసారంగా ఆడుకున్నారు ఆంధ్రప్రదేశ్ని. ఈరోజు దాని కేంద్ర ఎన్నికల సంఘం ఒక స్ట్రీమ్ లైన్ చేసింది. ఇక్కడ జరుగుతున్న ఎన్నికల్లో, గతంలో లోకల్ బాడీ ఎన్నికల్లో ఒకటి నీలిమ గారు, గతంలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో అది ఎన్నికలు కాదు, ఎంపికలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ వైసీపీ ప్రభుత్వం. ఎలక్షన్స్ కాదు, అది సెలక్షన్స్. పూర్తిగా ఏకపక్షంగా నామినేషన్ ఇస్తే కొట్టేది, నామినేషన్ ఇస్తే బెదిరించేది, ఇనానిమస్గా చేయడం జరిగింది. అది జరగకూడదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలని చెప్పి ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా తీసుకున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి అది జీర్ణ కాలేదు. ఎందుకంటే ఓటమి అంచులో ఉన్నారు కాబట్టి, ఓడిపోతున్నారు కాబట్టి ఆ భయంతోనే వారు మాట్లాడుతున్నారు తప్ప దీన్ని ఓటమిని ఇప్పుడే అంగీకరించారు. ఇప్పటి నుంచి ముందుగానే మెంటల్గా ప్రిపేర్ అవుతున్నారు. రేపు చెప్తారు చూడండి, ఈవీఎంలు ఏదో మార్పిడి జరిగింది, మాకు రాష్ట్ర ఎన్నికల సంఘం కోఆపరేట్ చేయలేదని చెప్పి. మీరు రాసి పెట్టుకోండి, 4వ తేదీ అధికార పార్టీ నుంచి వచ్చే డైలాగులు ఇవే. కానీ వాళ్ళు సజ్జల అన్నారు కదా, జూన్ 9న జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పి, అనవసరమైన రాద్ధాంతాన్ని నమ్మద్దు అని కూడా అంటున్నారు. ఎక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ప్రమాణ స్వీకారం చేస్తాడా? ఖచ్చితంగా ఛాన్సే లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి, ప్రజలు అంటున్నారు ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకి ఇస్తున్నారు అవకాశం. అధికార పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు ఇవ్వలేదని చెప్పి మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేనకు మద్దతుగా ఓటు వేశారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు చూసుకోండి, 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పు ఇచ్చుంటారని చెప్పి మేము, ఎందుకంటే బూతుల దగ్గర కానీ మిగతా జిల్లాలో కానీ మేము రివ్యూ తీసుకుంటే కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడితే అందరూ రాష్ట్ర ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటేస్తారని చెప్పి మాకు చెప్పారు. కాబట్టి మేము గట్టి నమ్మకం, విశ్వాసంతో ఉన్నాం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ముందుకు పోవాలంటే ఎన్డీఏ కూటమి రావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించారని చెప్పి మేము భావిస్తున్నాం. కూటమి సరే, బీజేపీ ఎన్ని సీట్లు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 10 అసెంబ్లీ, 6 లోక్సభ పోటీ చేసింది. ఇండివిజువల్గా ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఈసారి ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్లో, అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ జెండాతో, కాషాయ అజెండాతో మా బాణిని మేము ఖచ్చితంగా వినిపిస్తాం. ఎక్కువ స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. సో అసలు సజ్జల మరో మాట కూడా అన్నారు, ఈసీ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. అసలు కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహార శైలి మారిపోయింది. మాచర్ల దగ్గర ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఓన్లీ పిన్నెల్లి వీడియో మాత్రం ఎందుకు బయటకు వచ్చింది? మాచర్లలోనే అనేక ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. ఆ వీడియోలు ఎందుకు బయటకు రాలేదు? ఈసీ ఒకవైపు 1 సైడెడ్గా బిహేవ్ చేస్తోంది అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. దీని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను మీ ద్వారా ఒకటి అడుగుతున్నా సజ్జల గారిని,
మీ ఎమ్మెల్యే 4 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే మాచర్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని బండకేసి నేలకేసి కొట్టడం ఎంతవరకు సమంజసం? అది సమంజసమా చెప్పండి? మీరు చేసినట్టు రౌడీజాన్ని గూండాయిజాన్ని మీరు సమర్థిస్తారా? అక్కడ ఏదైనా పొరపాటు రిగ్గింగ్ జరిగిందని మీరు మీరు చెప్తున్నట్టు అనుకుంటే అక్కడ నుండి పీఓకి కంప్లైంట్ చేయండి, ఆర్ఓ కంప్లైంట్ చేయండి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేయండి. అంతే తప్ప ఒక ప్రజాప్రతినిధి ఉండి బండకేసి కొట్టడం ఎంతవరకు సమంజసం? అదే కాకుండా తెనాలిలో క్యూ లైన్లో రావయ్యా అంటే ఓటర్ని పట్టుకొని చంపకేసి కొట్టారు. ఈరోజు అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని 2 చంపలేసి కొట్టే పరిస్థితి వచ్చింది. వీరు అనుసరించినటువంటి విధానాల వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వీరికి వ్యతిరేకంగా వ్యవహరించారు. ఇది దాంట్లో తప్పు లేదండి, ఎందుకంటే ఆ రోజు ఓటర్ కొట్టిన దాంట్లో తప్పు లేదు. కానీ ఈయన మాచర్ల ఎమ్మెల్యే చేసింది చాలా తప్పు అది. ఒక 4 పర్యాయాలు శాసనసభ రాజకీయాల్లో మీరు భవిష్యత్తులో ఉంటే రాజకీయ నాయకులకి మీరు ఇదేనా ఇచ్చేది? ఎవరన్నా పీహెచ్డీ చేయాలా? రాజకీయ నాయకుల్లో రౌడీలు ఎవరన్నా ఉన్నారంటే వైసీపీ పార్టీ నుండి నాయకుల మీద చేస్తే ఖచ్చితంగా వారి డాక్టరేట్ వస్తుందండి. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు ఈరోజు. అసలు ఏపీలో ఎప్పుడు చూడనంతగా పోలింగ్ రోజు, ఆ తర్వాత రోజు కూడా హింస చూసాం. ఇక కౌంటింగ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఈసీ ఎలాంటి ఏర్పాట్లు చేసింది? సాటిస్ఫైడ్గానే ఉన్నాయా? కౌంటింగ్ చాలా సేఫ్గా, ఇంతకుముందు పోలింగ్ జరిగిన రోజున అలాంటివి జరగకుండా భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయనుకుంటున్నారు? దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 పోలీస్ స్టేషన్ల పరిధిలోనే ఈ గొడవలు జరిగాయి. కానీ జరిగినటువంటి గొడవలు ఇక్కడ నాని చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో దాదాపు అభ్యర్థిని చంపే ప్రయత్నం చేశారు. అక్కడ పోలింగ్ బూత్ని ఆక్యుపై చేసుకున్నారు. ఓటేసినటువంటి మహిళల్ని, అధికార పార్టీకి ఓటు వేయలేదని చెప్పి మహిళల్ని ఇళ్లలో దూరి కొట్టారు. కాబట్టి ఈరోజు నమోదైనటువంటి కేసుల్లో ఎక్కువ శాతం 90% అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకుల మీదే ఉంది. దీన్ని బట్టి ఎవరు రౌడిజం చేశారు, ఎవరు గుండాయిజం చేశారు అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో నుండి అధికారిని ఈ విధంగా మార్చలేదండి. డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇంటెలిజెన్స్ డీజీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దాదాపు 10 మంది ఐపీఎస్ అధికారిని, 5-6 మంది ఐఏఎస్ అధికారిని బదిలీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు వాళ్ళు అధికార పార్టీకి కొమ్ముగాసారు, వారు కానీ ఉంటే ప్రజాస్వామ్య పద్ధతి ఎన్నికలు జరగవని చెప్పి కంప్లైంట్ పోయింది కేంద్ర ఎన్నికల సంఘానికి. దాన్ని మార్చారు. అందుకనే సజ్జల గారికి, వాళ్ళ అధికార పార్టీ అంబటి గారికి ఈరోజు నిద్ర పట్టట్లేదు. అధికారులను పెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్ళి ఎన్నికల్లో గెలవాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు ఎత్తులు సాగలేదు. వారు పన్నెండు పన్నాగాలు కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు పోనీలేదు. ప్రతిపక్షాలన్నీ కంప్లైంట్ చేశాయి. దానికి కేంద్ర ఎన్నికల సంఘం దాని మీద పరిశీలించి నిర్ణయం తీసుకున్నది. ప్లస్ ఇప్పుడు వచ్చినటువంటి అధికారులు కూడా ఏదో భారతీయ జనతా పార్టీనో, టీడీపీనో, జనసేన ప్రపోజ్ చేసిన అధికారులు కాదండి. చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ పేర్లు ప్రతిపాదిస్తే దాంట్లో నుంచి నామినేట్ చేసి పంపించింది కేంద్ర ఎన్నికల సంఘం. కాబట్టి ఇట్లా ఎక్కడ ఎటువంటి తప్పు జరగలేదు. కేవలం ఇది అపోహ మాత్రమే. వారు ఓటమిని ఓర్చుకోకుండా ప్రతిపక్షాల మీద నెట్టుతున్నారు అంతే. రకరకాల సర్వేలు కూడా చూస్తున్నాము. వైసీపీ 175 అవుట్ ఆఫ్ 175 అనే టార్గెట్తో వెళ్ళింది. కానీ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వైసీపీకి ఎన్ని రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏ సర్వేలు మీరు గమనించారు? మేము ప్రజల సర్వేని గమనించాం, ప్రజల నాడిని గమనించాం. కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కడతారని చెప్పి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ కూటమి 120+, 120 పై స్థానాల్లోనే మా ఎన్డీఏ కూటమి ఉంటుందే తప్ప దానికన్నా దిగువనుండే అవకాశమే లేదు. ఖచ్చితంగా ఒకవేళ గాలి ఎక్కువ ఉంటే ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఏదో 175 అంటుంటారు. రాజకీయాల్లో కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అది జగన్మోహన్ రెడ్డి గారు మేకపోతు గంభీరం అంటారు. దాన్ని తెలుస్తుంది. 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ఆ చెంపదెబ్బ ఎలా ఉంటుందో ఆ రోజు అధికార పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది. మరి లోక్సభ ఎలక్షన్స్ లో ఎన్డీఏ 400+400 అంటోంది కదా, మరి అది కాన్ఫిడెన్స్ కంటే ఎక్కువ అవదా? లేదు, మేము నమ్మకంతో ఉన్నాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఈ 10 సంవత్సరాల కాలంలో మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఈరోజు ఆంధ్రదేశ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి భావిస్తున్నాం. గడిచినటువంటి ఎన్నికల్లో, మొన్న గడిచినటువంటి దాదాపు 6 నెలల ముందు జరిగినటువంటి ఎన్నికలు, 5 రాష్ట్రాల ఎన్నికల్లో మీరు రిపోర్ట్స్ కానీ చూస్తే ఎక్కడ భారతీయ జనతా పార్టీ అధికారాలను రాదని చెప్పారు. కానీ ఆ రాష్ట్రాల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. అంటే మోడీ గారి ప్రభుత్వం రావాలి, రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకు పోతుందని చెప్పి ఆ రాష్ట్ర ప్రజలు
ఆ విధంగా ఓటేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు పోవాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఉండాలని చెప్పి ఒక ఆశాభావంతో మోడీ గారిని ఇక్కడ ఎన్డీఏని ఆశీర్వదించారని చెప్పి మేము భావిస్తున్నాం. సార్ మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి, డాలస్ నుంచి కిరణ్ గారు. నమస్తే అండి. హలో చెప్పండి, మీ క్వశ్చన్స్ అడగండి. హలో 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 భానుప్రకాష్ గారు, నమస్తే అండి. నమస్తే కిరణ్ గారు. యాక్చువల్లీ జూన్ 4th బీజేపీనే వస్తుంది, అందులో నో డౌట్. ఎందుకంటే అసలు కాంపిటీషనే లేదు అవతల వైపు. సెంట్రల్లో నేను మాట్లాడేది సెంట్రల్ గురించి. అండ్ మన స్టేట్ సంగతి, మన రాష్ట్ర సంగతి వస్తే ఒక్కసారి ఆలోచించండి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎట్లాంటి వాడు, ఏ ఎండకి ఆ గొడుగు పట్టి మనిషి. యూజువల్ గా ఇప్పుడు అంతకుముందు 2014లో మీతోనే పొత్తు పెట్టుకుని ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత స్పెషల్ ప్యాకేజీ ఇస్తామని చెప్పిన తర్వాత, స్పెషల్ ప్యాకేజీ ఇవ్వడం కష్టం అని తెలిసిన తర్వాత, స్పెషల్ స్టేటస్ ఇవ్వడం కష్టం అని తెలిసాక స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానంటే దానికి ఓకే చెప్పి వీళ్ళందరినీ దీనికంటే స్పెషల్ స్టేటస్ కంటే స్పెషల్ ప్యాకేజీ ఉత్తమం అని ఇక్కడ వాళ్ళందరికీ చెప్పి తీసుకొని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్పెషల్ స్టేటస్ తీసుకొని రాలేకపోయాడు అనేది జగన్ ఇక్కడ రైజ్ చేసి పీపుల్ అందరినీ అవేర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ అధికారం పోతుందేమో అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ తో కలిసి ఎన్నెన్ని మాట్లాడినారు. మోదీని కానీ అమిత్ షా మీద రాళ్ళు వేపించి ఇంత చేసి మళ్ళీ కాంగ్రెస్ తో జతకట్టిన తర్వాత 23 సీట్లకు పడిపోయి మళ్ళీ ఇప్పుడు ఏ దిక్కు లేదు, కాంగ్రెస్ తో ఉంటే లైఫ్ లేదు, మళ్ళీ బీజేపీ కాళ్ళే పట్టుకోవాలని చెప్పి పొత్తు కోసం. అసలు ఆ బీజేపీకి నాకు తెలిసి ఫస్ట్ ఇంట్రెస్టే లేదు పొత్తులో. పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గాని కాళ్ళు పట్టుకొని మిమ్మల్ని పొత్తుకొప్పించి పోటీ చేపిస్తున్నారు. రేపు ఆయన మీతో ఇట్లానే అన్ఫేర్ గా డీల్ చేస్తే హౌ యు గోనా టేక్ ఇట్? 2019లో చంద్రబాబు నాయుడు గారు మాటలు కానీ అవన్నీ ప్రజలకు ఒప్పలేదు కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పార్టీని 23 స్థానాలకే పరిమితం చేశారు వారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ, మీరు అన్నారు నరేంద్ర మోడీ గారిని, అమిత్ భాయ్ని, వీళ్ళందరినీ విమర్శించారు, రాళ్ళు దాడి చేశారని. మేము అవన్నింటినీ ఓర్చుకున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం భారతీయ జనతా పార్టీకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు తీసుకోవాలని ముఖ్యం. మా వ్యక్తిగత కక్ష లేవండి రాజకీయాల్లో, ఎవరి మీద శత్రుత్వం లేదు. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడుతుంటే ఇబ్బంది నుంచి బయటపడాలని చెప్పి ఈరోజు మేము పొత్తు పెట్టుకోవడం జరిగింది. అంతేగాని ఎవరి మీద రాజకీయాల్లో శత్రువులు అనే వాళ్ళు ఉండరు, మమ్మల్ని ప్రత్యర్థులుగానే చూస్తాం అందరినీ. కాబట్టి కేవలం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసమే మేము పొత్తు పెట్టుకున్నాం అని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు 2024లో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతున్నాం. ఇప్పటికే దాదాపు మీకు తెలుసో తెలీదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందండి. 13 లక్షల కోట్ల రూపాయలు అంటే 6%, 6.5% వడ్డీ వేసుకుంటే కూడా 80,000 కోట్ల రూపాయలు ఏడాదికి వడ్డీకే కట్టాలి మనం. ఇంకా జీతాభత్యాలు ఇవన్నీ ఇచ్చి ఇప్పుడుంటి పరిస్థితులు చాలా కష్టం. కాబట్టి ఈ కష్టం నుంచి బయటపడాలంటే అందరూ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆంధ్రప్రదేశ్ని బయట పెట్టాలి. కాబట్టే మేము అన్నీ ఆలోచించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం పొత్తు పెట్టుకున్నాం. సో ఏపీలో ఎలాంటి డెవలప్మెంట్ చూడలేదా మీరు, జరగలేదని భావిస్తున్నారా ఇప్పుడున్న ఈ 5 years టర్మ్లో? ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ ఏదైనా జరిగిందంటే అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు నిధులతో మాత్రమే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ అభివృద్ధి చేశారండి? 2019లో వారు ఏం చెప్పారు? నేను 2024లో నేను ఎన్నికల ప్రచారానికి వచ్చేటప్పటికి ఒక్క మద్యం షాప్ కూడా ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ మద్యం మీదే దాదాపు 30,000 కోట్ల రూపాయల రుణం తీసుకొని వచ్చినట్టు ప్రభుత్వం పార్టీ ఏదన్నా ఉందంటే వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వం అండి. రోడ్డు కూడా లేదు, ఒక డెవలప్మెంట్. దశల వారీగా మద్య నిషేధం అన్నారని వాళ్ళు చెప్తున్నారు. సంపూర్ణ మద్య నిషేధం. నేను కాబట్టి మీకు వీడియో చూపిస్తా. 2019లో వారు ఒక ఎన్నికల ప్రసంగంలో చేస్తూ 2024లో నేను ఓటు అడిగే సమయానికి ఒక్క మద్యం షాప్ కూడా పెట్టనని చెప్పి వారు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మేమేం ఊరికే మాట్లాడట్లేదు, వారినేం ఊరికే విమర్శించాలని చెప్పి మాకేమి ఆశ లేదు. వారు మాట్లాడిన మాటలు, చెప్పినట్టు మాటలు నిలబెట్టుకోలేదు. కాబట్టే
మేము ఇలా చెప్తున్నాము తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్వశిక్ష అభియాన్ కానీ జల్ జీవన్ మిషన్ ద్వారా కానీ గ్రామీణ సడక్ యోజన కానీ నరేగా నిధుల నుంచి కానీ వీటిని అన్నిటి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేసింది తప్ప ఇక్కడ ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పారిశ్రామిక అభివృద్ధి జరిగినటువంటి సందర్భాలు లేవు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటే ముఖ్యంగా శాంతి భద్రతలు బాగుండాలి. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు బాగాలేదు, ఎవరు పెట్టుబడిదారు రావట్లేదు. ముఖ్యంగా ఇక్కడ అధికార పార్టీ నాయకులు ఎవరిన పారిశ్రామికవేత్తలు వస్తే వాటాలు అడుగుతున్నారు, కంపెనీల వాటాలు. అరే ఉద్యోగాలు ఇవ్వండి, నా జిల్లాలో నా నియోజకవర్గంలో యువతకి ఉద్యోగాలు ఇవ్వండి అని అడిగితే అది సమంజసం. నాకేంది, నాకెంత పర్సెంటేజ్ అని చెప్పి అడిగిన దీనికి దెబ్బకి పారిపోయారు పారిశ్రామికవేత్తలు. ఇంకెక్కడ అభివృద్ధి జరుగుతుందని, అవన్నీ జరగకూడదనే మా ఎన్డీఏ కూటమి భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈ 2024 నుంచి మా కాన్సన్ట్రేషన్ అంతా ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధి, ప్రతి చేనుకు నీళ్లు, ప్రతి చేతికి పని అజెండాతో ముందుకు పోతాం. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయేదానికి ఎన్డీఏ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. కేంద్రం విషయం గురించి చెప్పండి. కేజ్రీవాల్ ఈ రోజు ఒక మాట అన్నారు, రాసిచ్చారు TV9 ఇంటర్వ్యూలో. ఆయన ఎన్డీఏకి అంత సీన్ లేదన్నట్టుగానే ఆయన చెప్పారు. కూటమికేమో ఇండియా కూటమికేమో 300 వస్తాయి, ఎన్డీఏకి 200 మాత్రమే అన్నట్లుగా ఆయన మాట్లాడారు. సో దాని గురించి మీరేమంటారు? మీరేమో 300+, 400 రావచ్చు. కేజ్రీవాల్ గారు జైలు పోయినాక వారికి మతస్థిమిత ఏమైనా తప్పిందామని చెప్పి నేను భావిస్తున్నా. ఆయన ఏమైనా చిలక జోస్యం రోడ్డు మీద చెప్పుకుంటే బాగుంటుంది తప్ప ఇట్లా స్లిప్పులు రాసిచ్చి ఇవ్వడం ఇవన్నీ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజలు తీర్పు చూద్దాం. 4వ తేదీ కేజ్రీవాల్ ఇచ్చినటువంటి స్లిప్ కరెక్టా, ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఒక క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్ ఉన్నటువంటి ఒక లీడర్ నరేంద్ర మోడీ గారు. మూడ్ ఆఫ్ ద నేషన్ ఈజ్ మోడీ అండి. ఈరోజు మూడ్ ఆఫ్ ద నేషన్ ఈజ్ మోడీ. కాబట్టి దేశ ప్రజలు మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఒక సుస్థిర ప్రభుత్వం, సమర్థ ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితేనే దేశాన్ని, భారతదేశాన్ని సురక్షితంగా సుభిక్షంగా పెట్టగలడని ఒక నమ్మకం, విశ్వాసంతో భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏ కూటమికి దేశ ప్రజలు ఓటేశారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా మా టార్గెట్ మేము రీచ్ అవుతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. కానీ కేజ్రీవాల్ మాట అన్నారు, ఈసారి మీరు మోదీని చూసి ఓటేస్తే అమిత్ షా ప్రధాని అవుతారు, మోదీ ఉండరు అని. దీని గురించి మీరేమంటారు? కేజ్రీవాల్ ఎవరండి చెప్పేదానికి? ఆయనకేం సంబంధం ఉండి మా పార్టీలో ఆంతరంగిక విషయం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు 3వ పర్యాయం ఎర్రకోట మీద జాతీయ జెండాను ఎగరవేస్తారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే మేము ఎన్నికలకు వెళ్ళాము. వారే మా ప్రధానమంత్రి అభ్యర్థి. దేశ ప్రజలు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారిని ఒక ప్రధానిగా చూడాలి, నేను ఇంతకుముందు చెప్పినట్టు సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే వారి చేతుల్లో ఉండాలని చెప్పి అది ఈ డ్రామాలు ఆడుతున్నారు. నీకెందుకయ్యా, నీ పార్టీలో నీ మనుషులను చూసుకో. ఒక్కొక్కరు జైలుకి వెళ్తున్నారు. నీ పార్టీని నువ్వు కాపాడుకో. ఫస్ట్ అయిపోయింది. నీ గుర్తి చీపురు కదా, మొత్తం నిన్నే దోయేస్తున్నారు. ఆపునే దేశ ప్రజలు పక్కన పెట్టేస్తున్నారు. అయిపోయింది నీ కథ. నీకు రెస్ట్ తీసుకునే కాలం దగ్గరికి వచ్చింది. కాబట్టి నీ పని నువ్వు చూసుకో. మా ఆంతరిక విషయం నీకెందుకు కేజ్రీవాల్ గారు? కాబట్టి మా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు వారే ఎర్రకోట మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తారు. రైట్ భానుప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే ఆన్ వారధి. కాలర్స్ క్వశ్చన్స్కి అండ్ మెనీ థింగ్స్ మీద మీరు రెస్పాండ్ అయినందుకు, రియాక్ట్ అయినందుకు థ్యాంక్ యూ అండి. సో ఇది వాళ్ళ వారధి కార్యక్రమం. రేపు మరో గెస్ట్తో మేము ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.